ఎన్నికల ముందు లోన్ వేవర్ అన్నారు. సరే, ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్, నేను కాదను, ఒకటేసారి వెంటనే చేస్తారని నేను. కానీ లోన్ వైవర్ చేస్తున్నారనే విషయంలో బ్యాంకులు ఏం చేస్తాయి? అప్రమత్తమవుతాయి. కట్టే వాళ్ళు కూడా కట్టకుండా ఆలస్యం చేస్తారు, మనకు తెలిసింది. అటువంటప్పుడు ఈ రబీకి క్రాప్ లోన్లు అందాయా లేదా అని ఏమైనా సమీక్ష చేశారా బ్యాంకుల నుంచి? ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు రాలేదు? దానికి కారణం మన కార్యక్రమాలే అనే మాట ఆలోచించుకోవడం తగదా? అది ఉంటే సమీక్షిస్తే ఎస్, విల్ డూ ఇట్, బట్ లెట్ us extend all the crop loans for all the farmers. Have they done it? Have they made a statement? Have they requested the bankers? No. The third point, unfortunately, ఇదేంటి మనం బోనస్ కూడా అడిగారు. బోనస్ గురించి ఒక మాట చెప్తే రైతులు హుషారుగా ఉంటారు కదా. తర్వాత పవర్ లేకుండా మోటార్లు వేసుకునేటప్పుడు కొంతమంది చచ్చిపోతున్నారు. రోజు ఒకరిద్దరు పేపర్లలో, మీ పేపర్లనే చూస్తున్నాం. కరెంటు సరఫరా బాగుందా? ఇది రైతాంగానికి సంబంధించిన సమస్య, నేను వేరే గురించి మాట్లాడలేదు. దీని గురించి ఏమైనా రివ్యూ చేశారా? సమస్యలు ఉన్న కాడ సమస్యలు లేకుండా చేసుకునే పద్ధతి ఆలోచించారా? ఓహో, మీటింగులలో కరెంటు కట్ అయితే దాని గురించి ఏదో మాట్లాడతారయ్యా పెద్దలు. కానీ రైతాంగం ఇబ్బంది పడుతున్న విషయాల మీద అధికారులతోటి ఎక్కడికక్కడ సమీక్షించి అటువంటి కట్లు లేకుండా ఉండే విధంగా ఎక్కడైనా సమీక్ష చేశారా? రైతాంగం కోసం ఈ మాత్రం కష్టపడేది లేదా? సమీక్షించకూడదా? ఇది బాధ్యత కాదా? దేనికోసమయ్యా అధికారం? బుక్కకారాలు ఎదిరిగి గప్పాలు కొడుతుందికా? బుక్కకారాలు ఎదిరిగి గప్పాలు కొడుతుందికా? రైతు బంధు ఇచ్చారా? నేను రైతుల గురించి మాట్లాడుతున్నా. ఏమన్నారా? ఇమ్మన్నది ఎలక్షన్ కమిషన్కు గత ప్రభుత్వం అప్లై చేసింది. ఇది ప్రభుత్వంతో సంబంధం లేని మాట, ఎన్నికలతో సంబంధం లేని మాట, రైతుల అవసరాల మాట, రైతులకు ఎప్పుడు ఇచ్చే సమయంలో ఇవ్వాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వాన్నైనా అని ఇస్తే ఎలక్షన్ కమిషన్ పోయి ఆఫ్ చేశారు కదా. ఓకే, ఏదో ఓట్లు పడతాయి, వీళ్ళకు డబ్బులు ఇవ్వగానే ఓట్లు పడతాయి అనుకున్నారు. డబ్బులు ఇవ్వగానే ఓట్లు పడతాయి అనుకున్నారు, ఆఫ్ చేశారు. ఆఫ్ చేసే ముందు ఏమన్నారు? ఎన్నికలు కాగానే డిసెంబర్ 9న ఇస్తా అన్నారు. అంటే 7,700 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు ఉన్నమాట వాస్తవం కదా? దీన్ని ఖండిస్తారా? లేవని చెప్పగలుగుతారా? ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్తారా? 100 రోజులు అవుతున్నా 2 ఎకరాల పైసలకు దాటి ఎవరికి ఇంకా రాలా. నేను కూడా రైతునే, మీకు కనిపించకపోవచ్చు. నాకు 5 ఎకరాలు ఉంది, ఇప్పటిదాకా రాలా. అంటే ఏం ఉత్సాహం చెప్తున్నావు అని ఇట్లా చూడొచ్చు అందరూ. కానీ ఈ రాష్ట్రంలో 1980లోనే అదే 5 ఎకరాల్లో మొట్టమొదటిసారిగా పపాయ విత్ డ్రిప్ ఇరిగేషన్ చేసిన చరిత్ర నాది. ఎక్కడో అనంతపురం తీసుకుపోయి అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది ఆ రోజుల్లో. లాభం కాలే, తీసేసాను. ఆ తర్వాత 5 ఎకరాలలో రోజ్ గార్డెన్ పెట్టాను. రోజులు మంచుకుంటాయి కదా అని డ్రిప్ ఇరిగేషన్తో. ఎవరు కొట్టారే ఆ రోజుల్లో? ఎవరు కొనలే, అది మానేశా. తర్వాత ఆ భూమిలో రాష్ట్రంలో మొదటిసారిగా స్ట్రాబెర్రీ డ్రిప్ ఇరిగేషన్ 60-70 కిలోలు రోజు వస్తే 3 కిలోలు ఈ బంజారా హోటల్ తీసుకునేది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి. ఏం చేస్తాం? బంద్ చేశాను. దానిమ్మ చివరికి మామిడి తోట పెట్టాను. దానికంటే మొదలు IRCL ఉంది కదా, మన రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళు తయారు చేసిన 1978లో తయారు చేసిన బాసుమతి వంగడాల కొత్త వంగడం నా ఫామ్లో నేను 2 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సిన రీతిలో సీడ్ చేసి ఇచ్చాను. సో ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ అన్ అగ్రికల్చరిస్ట్.
నేను మూట కొట్టా. మూట తెలుసా మీకు? యాతం పోసా. యాతం తెలుసా మీకు? తోడిపోసేది నీళ్లు. వేరుశనక్కాయ పీకి కొద్దిగా ఎండు ఉంటే ఇట్లా ఒరిగితే ఎర్రతేలు కూడా కొట్టేది నాకు. వ్యవసాయం నాకు తెలుసు, ఇంతో అంతో తెలుసు, నాకు ఎక్కువ తెలియదు, వాస్తవం కాదు. కానీ రైతు బంధు రాలేదే. నేను ఎవరికో రాలేదంటే మంచిది కాదని, నాకు రాలేదని నేను రైతులని చెప్పుకోవడానికి చెప్పిన. నా గొప్పతనం గురించి కానీ లేకపోతే ఇంకో దాని గురించి కానీ చెప్పలా. దయచేసి వినండి. రైతు బంధు అడిగితే ఏమోమో ఉన్నారు, ఎక్కడో కొడతా ఉన్నారు, ఏమో చేస్తూ ఉన్నారు. ఏ బడబ్బసమ్మయ్యా, ఎవడి రాజ్యమయ్యా, ఎవరివయ్యా? ప్రజలకు సేవలుగా ఉండాల్సిన ప్రభుత్వ నేతలు ఏమన్నారు? సరిపోతుంది, బాగుండదు. మరి ఇక్కడ వ్యవసాయం, నీళ్లు ఇదంతా అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినట్లేదు కదా నీళ్ళ గురించి. ఆయనేనా ఇరిగేషన్ మంత్రి?